నమస్తే, నేను మీ మధు. నటి కస్తూరి గురించి అందరికీ తెలిసిన విషయమే. అన్నమయ్య మూవీతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న నటి కస్తూరి తన జైలు జీవితం గురించి ఇప్పుడు అందరితో పంచుకోవడం అయితే జరిగింది. అసలు ఏం జరిగింది, జైలులో ఆమె ఎదుర్కొన్నటువంటి సమస్యలేవి అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం, నటి కస్తూరి గురించి అందరికీ తెలిసిందే, ఆమె ఎంత పెద్ద యాక్టర్ అనేది. అయితే తను జైలు జీవితంలో గడిపినటువంటి క్షణాలను అందరితో పంచుకున్నారు. అసలు జైలులో ఎలా ఉంటుంది మేడం? ఇవి చెప్పిన దానికి నిజమే అంటారా? ఉండొచ్చు, ఆవిడ అనుభవాలు చెప్పారు. ఆవిడ అందులో అబద్ధాలే ఉంటాయి. ఆవిడ కొన్ని వ్యాఖ్యల ద్వారా ఆవిడ వివాదాస్పదం అయ్యి అప్పట్లో ఆవిడ అనవసరంగా పాపం అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. అంటే కొన్ని అభిప్రాయాలు చెప్పటం అనేది ఆలోచించి చెప్పాలి అని అప్పటి నుంచి అర్థమై ఉంటుంది అందరికీ. ఇప్పుడంటే మనం ఆలోచన ఉందో లేదో తెలియదు, కొన్ని పదాలు మనం వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక కమ్యూనిటీ గురించి కానీ, లేకపోతే ఒక రిలిజియన్ గురించి కానీ, ఏదైనా కూడా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి గొప్ప వాళ్ళు అయ్యారు తమిళనాడుకి అని చెప్పడం జరిగింది. కానీ ఆవిడ మరి హిస్టరీ చూసుకునే ఉండుంటారు, మనకు తెలీదు. తమిళనాడు ముఖ్యంగా మద్రాస్ అనేది చిన్నపట్నం అంటారు. అది ఎవరు లీజ్కి ఇచ్చారు, చిన్నపట్నం అసలు తెలుగు వాళ్ళదా కాదా అని హిస్టరీ చూసుకోవాలి. నేను అనేది ఏంటంటే, మనం ఎవరో ఇక్కడికి వచ్చి బాగుపడిపోయారని ఎప్పుడు కూడా మనం బాధపడకూడదు. ఇప్పుడు ఇది మన ప్రాంతమైనా వేరే వాళ్ళు వచ్చి బాగుపడ్డారనుకోండి, ఓకే, మన ప్రాంతానికి వచ్చి బాగుపడ్డారని మనం సంతోషించాలి. లేకపోతే ఏమవుతుంది, వివాదాలు మొదలవుతాయి. అవి ఎక్కడి వరకు వెళ్తాయి? కొట్టుకునే స్థాయికి వెళ్తాయి. మనకి ఇక్కడ ఏంటంటే ఆవిడ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యాక ఏమైంది, ఆవిడని దాన్ని ఏమంటారు, స్ట్రిప్ టెస్ట్ చేస్తారు. అంటే ఒంటి మీద ఏమీ లేకుండా, నూలిపోకు కూడా లేకుండా టెస్ట్ చేస్తారు. అంటే మనం అనుకుంటున్నాం ఇలా ఎందుకు చేస్తారండి, తప్పు కదా అని మనకు అనిపించవచ్చు. కానీ మీరు ఆలోచించండి, అంటే కొత్తగా వెళ్ళే వాళ్ళకి అది ఫస్ట్ టైము. కానీ కొంతమంది పళ్ళల్లో ఏమైనా దాచుకుంటారు, ప్లస్ లేకపోతే ఇంకా నేను చెప్పలేను. వాళ్ళు దాచుకోవటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేయొచ్చు, లేదు వేరే వాళ్ళు చంపడానికి ఏదైనా వాళ్ళు పథకాలు రచించవచ్చు. కొంతమంది మన సినిమాల్లో చూస్తాం చూడండి, అవును, ఎవరినో చంపడానికి ఎవరినో వినియోగిస్తారు. అట్లా మనకు తెలియని అంశాలు చాలా ఉంటాయి. కొంతమంది ఫోన్లు పెట్టుకోవచ్చు. అవును, ఇప్పుడు మీరు జేబుల్లో. అందుకని అది ఇబ్బందికరం, చాలా ఇబ్బందికరం. మన బాడీ వేరే వాళ్ళు టెస్ట్ చేయటం అనేది భరించలేని విషయం. అవును, కానీ తప్పదు. అంటే మరి అది గవర్నమెంట్ రూల్ ఒకటి. అలా చేయకపోతే తోటి ఖైదీలకు ఇబ్బంది అవుతుంది. అవును. ఆ తర్వాత స్క్వాట్స్ అంది ఆవిడ. స్క్వాట్స్ అంటే మీరు అంటే కింద కూర్చుని లేవటం 3 సార్లు చేయాలట. అది కూడా చాలా కష్టం. అది ఎందుకు కూర్చోబెడతారు? మీరు ఏదైనా అంటే మీ ఇన్నర్ పార్ట్స్లో ఏమైనా వస్తువులు పెట్టుకున్నారా, దాచుకున్నారా ఏమన్నా? ఓకే ఓకే. ఎందుకంటే మీకు తెలుసు, బంగారం ఏ రకంగా వాళ్ళు దొంగ బంగారం ఏది రవాణా చేస్తారు, అవన్నీ మనం చూసాం. ఈవెన్ మత్తు మందులు, మాదక ద్రవ్యాలు, అవన్నీ కూడా కడుపులో పెట్టేసి డ్రగ్స్, అట్లా అన్నమాట. బంగారం కూడా కొంతమంది కడుపులో దాచుకుంటారు. ఇవన్నీ వినటానికి మనకి చాలా ఇబ్బందిగా, చాలా బాధాకరం, జుగుప్స కూడా వస్తుంది. కానీ ప్రజలు డబ్బు కోసం, అవసరాలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది కదా. దీనికి ఏం చేస్తాం మనం? చాలా అసలు మనం ఇవన్నీ ఆలోచించామనుకోండి, మనం అనుకుంటాం ఇప్పుడు ప్రభుత్వానికి పని లేదు, ఇలాంటి పనులు చేస్తుందంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కొన్నిసార్లు ప్రభుత్వాలు అలా చెయ్యకపోతే మిగతా వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఏమంటారు? ఏం థరో చెక్ చేయక్కర్లేదా అంటారా? అవును, నమ్మకం. థరో చెక్కులు చేసినా కూడా వీళ్ళు భలే మోసం చేస్తారు. అవును, అంటే అనుభవంతో వాళ్ళు. మీకు అసలు మీరు నమ్మరు, మనం అనుకుంటాం మనకి దొంగతనం అంటే ఏదో ఇంటికి వచ్చి బీరువాలు పగలగొట్టి వెళ్ళిపోవటం అని కాదు. బస్సుల్లో దొంగతనం చేస్తారు కదా, మనకు తెలుస్తుంది అసలు? అస్సలు తెలియదు. మనకు అసలు వాళ్ళు మన బ్యాగు తీస్తారు, బ్యాగు లోపల పర్సు తీస్తారు, పర్సు లోపల మనం ఏం పెట్టుకున్నామో తీసేసి కామ్గా మళ్ళీ పెట్టేసి మళ్ళీ జిప్ వేసి వెళ్ళిపోతారు. అసలు మీరు ఒంటి మీద స్పృహతోటే ఉంటారు. అవును. లేకపోతే వాళ్ళు కట్ చేస్తారు బ్లేడ్ తోటి, పర్సులు కింద కట్ చేస్తారు. ఎంత నైస్గా కట్ చేస్తారంటే అది కట్ అయిన విషయం కూడా మనకు తెలియదు. అయితే జేబులు కట్ చేస్తారు, అది కూడా ఒక ఆర్ట్. మీకు 64 కళల్లో చోరకళ కూడా ఒక ఆర్ట్. అవునా మేడం?
మనకు 64 కళలు ఉన్నాయి. సంగీతం, నృత్యం, కళలు, రాయడం, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఆర్ట్స్. అందులో 64 కళల్లో ఇదొకటి చోరకళ. మీకు ఈ చోరకళ గురించి మళ్ళీ మీకు ఒక గ్రంథంలో కూడా ప్రస్తావిస్తారు. అంటే ఇవన్నీ చదివితే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంతకీ మొత్తం మీద ఇలా ఉంటారు కాబట్టి మీరు దొంగని పట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. ఒకటి సూర్య మూవీ వచ్చింది మీకు, వాడు తినేస్తాడు ఎక్కువ మత్తు మందు ప్యాకెట్లో ఏదో గట్టికుడు. సో అందులో అదే కదా. అవును. ఇప్పుడు కొన్నిసార్లు వ్యక్తిని చచ్చిపోతారు మనుషులు. అవును అవును. అసలు ఇవన్నీ కూడా ఎందుకు మనిషి ఇంత దిగజారుతాడు? ఆ డబ్బు డబ్బు డబ్బు. అసలు ఈ వ్యవస్థను చూసినప్పుడు మనకి చాలా బాధ వస్తుంది. సో కస్తూరి కూడా ఆవిడ అనాలోచితంగా అన్న మాటలకి ఆవిడ ఒకరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు పంచుకుంది ఆవిడ. మీరు అన్నట్టుగా ఆవిడ అన్నమయ్యలో మంచి పేరు తెచ్చుకుంది. తమిళం, తెలుగు, కన్నడ చాలా భాషల్లో చేసింది. అవును. ఏది ఏవైనా ఇది ఒక చేదు జ్ఞాపకం ఆవిడకి. కానీ మేడం చాలా మంది అంటారు సెలబ్రిటీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లైన్ పెట్టుకుంటారు, మెయింటైన్ చేస్తారు అని చెప్పేసి అంటుంటారు కదా. మరి కస్తూరి గారు కూడా అలా చేయలేకపోయారా? అట్లా ఇట్లా లాయర్ని పెట్టుకున్నా ఆ వ్యాఖ్యలు చాలా ఇబ్బంది కాబట్టి ఆవిడ అరెస్ట్ అయ్యారు. అలాగే మిగతా వాళ్ళ విషయంలో కూడా చేయట్లా. ఇప్పుడు ఆవిడని అన్యాయంగా చేశారు కదా, ఇప్పుడు కస్తూరి గారిని చేశారు కదా, అవును, అలాగే మిగతా వాళ్ళని కూడా చేయాలిగా. అవును, నిజమే. ఇప్పుడు వాడిని చేస్తున్నారా? ఇంకా చేయట్లేదు. మేనమేషాలు లెక్కిస్తున్నారు. అవును. సో చెయ్యాలి. అవును. నేను అనేది ఏంటంటే అందరికీ ఒకే రూల్ ఉండాలి. ఆడవాళ్ళని మీరు అంత ఇబ్బంది పెడితే మగవాడు అడ్డదిడ్డంగా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయరు? అవును, అది. సో ఏదేమైనా సరే కస్తూరి గారు తన జైలు జీవిత అనుభవాల గురించి అయితే మనతో పంచుకోవడం అయితే జరిగింది. సో న్యాయం అనేది అందరికీ ఒకటే ఉండాలి. సెలబ్రిటీస్కైనా సామాన్య ప్రజలకైనా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం ఒకే విధంగా ఉండాలని చెప్పేసి ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.